జలియనవాల్ బాగ్ ఈ తోట 106 ఏళ్ల కిందట 1919 ఏప్రిల్ 13న తోలుమందపు తెల్లదొరలు సాగించిన మారణకాండకు ప్రత్యక్ష సాక్షి. పంజాబ్ అమృతసర్లోని జలియన్వాలా బాగ్లో జరిగిన శాంతియుత సమావేశం భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరంగా నిలిచిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక బ్రిటన్ దాస్య శృంఖలాల నుంచి మాతృభూమికి విముక్తి లభిస్తుందని భారత నాయకులు భావించారు. పరిపాలన బాధ్యతలను బ్రిటిషర్లు భారతీయుల చేతిలో పెడతారని ఆశించారు. అందుకు భిన్నంగా 1919లో కఠినమైన రౌలత్ చట్టాన్ని వలస పాలకులు తీసుకొచ్చారు. రాజ్యద్రోహం వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎలాంటి విచారణ లేకుండా జైల్లో వేసేందుకు అది వీలు కల్పిస్తుంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహాత్మా గాంధీ సైతం ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. సత్యాగ్రహం చేపట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత గాంధీ పంజాబ్లో అడుగు పెట్టకుండా బ్రిటిష్ వారు నిషేధం విధించారు. తమ ఆంక్షలను ఉల్లంఘిస్తే ఆయన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో శాంతియుత నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన సఫీయుద్దీన్ కిచ్లు, సత్యపాల్ అనే ఇద్దరు ప్రముఖులను 1919 ఏప్రిల్ 9న అధికారులు అరెస్టు చేశారు. వారిద్దరిని విడుదల చేయాలంటూ స్థానికులు డిప్యూటీ కమిషనర్ నివాసానికి మరుసటి రోజు గుంపుగా వెళ్లి డిమాండ్ చేశారు. పోలీసులు కాల్పులు జరపడం వల్ల వారిలో పలువురు మృత్యువాత పడ్డారు. కోపోద్రిక్తులైన జనం తిరగబడ్డారు. కనిపించిన ఐరోపా వాసినల్లా చితకబాదారు. పంజాబ్లో రౌలత్ చట్టంపై నిరసనలను ఎలాగైనా అణిచివేయాలని బ్రిటిష్ అధికారులు భావించారు. అందులో భాగంగానే జనం గుంపులుగా చేరడాన్ని నిషేధిస్తూ బ్రిగేడియర్ జనరల్ డయర్ ఉత్తర్వులు జారీ చేశాడు. వాటి గురించి ప్రజలకు పెద్దగా తెలియలేదు. 1919 ఏప్రిల్ 13న వైశాఖి పర్వదినాన్ని జరుపుకునేందుకు జలియన్వాలా బాగ్లో వేల మంది సమావేశమయ్యారు. అదే సమయంలో ఏప్రిల్ 10న జరిగిన కాల్పులను ఖండించడంతో పాటు సఫీయుద్దీన్, సత్యపాల్లను విడుదల చేయాలని విన్నవించే తీర్మానాలపైన చర్చించాలని వారు భావించారు. ఆ సమావేశం గురించి తెలియగానే జనరల్ డయ్యర్ ఊగిపోయాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని తెలుసుకున్న డయ్యర్ ఎలాంటి హెచ్చరిక లేకుండా జలియన్వాలా బాగ్లోకి చొరబడ్డాడు. తోటకు ఉన్న ఒకే ఒక ద్వారాన్ని మూసివేసి సాయుధ సైనికులతో విరుచుకుపడ్డాడు. నిరాయుధులైన జన సమూహం మీద కాల్పులు జరపాలంటూ ఆదేశించాడు. నిజానికి అక్కడున్న ప్రజలు ఎవరి వద్ద ఆయుధాలు లేవు. ఎదురుదాడి ప్రణాళికలు అసలే లేవు. అయినా బ్రిటిష్ సైనికులు 10 నిమిషాల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తమ దగ్గరున్న బుల్లెట్లు అయిపోయే వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. వద్దని వేడుకుంటున్నా వినలేదు. పారిపోవడం కోసం గోడ ఎక్కేందుకు ప్రయత్నించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. మహిళలు, పిల్లలని కూడా కనికరం చూపలేదు. తూటాలు శరీరాలను ఛిద్రం చేస్తుంటే పడిపోయిన తలలను పట్టుకొని పిల్లలు కుక్కపెట్టేడ్చారు. పెద్దలు తమ కుటుంబాలను రక్షించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తెల్లవాడి తూటాల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది ప్రజలు పరుగులు తీశారు. మరికొందరు బాగులో ఉన్న బావిలో దూకారు. ఇంకొంతమంది తప్పించుకోవడానికి నేలపై పడుకున్నారు. కానీ వారెవ్వరూ దాక్కోవడానికి అక్కడెక్కడా చోటులేదు. ఆ 10 నిమిషాల కాల్పులో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది గాయపడ్డారు. మొత్తం 1650 రౌండ్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. శవాలు కుప్పలుగా పేరుకుపోయాయి. గాయపడ్డ వారి ఆర్తనాదాలు గగన వీధులను తాకాయి. అవేవి పట్టించుకోకుండా కాల్పులు ముగిగానే బలగాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వైద్య బృందాలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంతకు జలియన్వాలా బాగ్ కాల్పులో ఎంతమంది మరణించారన్న లెక్క ఇప్పటికీ సరిగ్గా తేలలేదు. 500 మందికి పైగా అమాయకుల ప్రాణాలు ఆ మారణ హోమంతో గాల్లో కలిశాయని మదన్ మోహన్ మాలవీయ ఓ నివేదికలో పేర్కొన్నారు. 547 మంది మృత్యువుడికి చేరినట్లు కొన్ని రికార్డులో ఉంది. అందులో 502 మందిని గుర్తించారని, మరో 45 మంది ఎవరో తెలియలేదని చెప్తుంటారు. మృతుల్లో 7 నెలల పసిపాప నుంచి 80 ఏళ్ల ముదిసలి దాకా ఉన్నారు. బ్రిటిష్ లెక్కలు మాత్రం మృతుల సంఖ్యను 379గా సూచిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాదాపు 20,000 మంది ఆ రోజు జలియన్వాలా బాగ్లో గుమికూడారు. గాయపడి తర్వాత మరణించిన వారు లెక్కలోకి రాకుండా పోయారు. కాల్పుల తర్వాత డయ్యర్ యంత్రాంగం పంజాబ్ అంతటా మార్షల్ విధించింది. 3 నెలల పాటు రాష్ట్రమంతా కఠిన ఆంక్షలు అమలు చేశారు. వాటిని ఉల్లంఘించిన 18 మందిని ఉరితీశారు. పైగా నిర్దాక్షిణ్యంగా 100 మంది మరణానికి కారణమైన జనరల్ డయర్పై బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా మంది ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా బ్రిటన్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు ఆ క్రూరుడి చర్యల్ని సమర్థించారు. పంజాబ్ రక్షకుడు అనే బిరుదును కూడా అందజేశారు. ప్రతినిధుల సభలో మాత్రం డయ్యర్పై విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి డయ్యర్పై ఎలాంటి ఛార్జిషీట్ దాఖలు కాలేదు. ఉద్యోగం నుంచి తొలగించి భారత్లో మళ్లీ పని చేయకుండా లండన్కు పంపించారంతే. ఆ తర్వాత అతడికి సర్ బిరుదు దక్కింది.
1920లో హంటర్ కమిషన్ నివేదిక డయ్యర్ను అప్పటి పంజాబ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. జలియన్వాలా బాగ్ దురాగతం ప్రపంచ చరిత్రలోనే అది అత్యంత దారుణమైన, క్రూరమైన ఏకపక్ష దాడి. నిరాయుధులైన సామాన్య ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించి కాల్చి చంపిన జనరల్ డయ్యర్కు తన దుర్మార్గమైన చర్య విషయంలో ఎన్నడూ ఎలాంటి అపరాధ భావన కలిగలేదు. చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయిన జలియన్వాలా బాగ్ ఘాతుకం గురించి జనరల్ డయ్యర్ ఏనాడు ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. పైగా అతడు తన చర్యలను గర్వంగా ప్రకటించుకున్నాడు. పైగా గుమికూడిన వారంతా కనిపించకుండా పోయేలా కాల్పులు జరుపుతూనే ఉన్నానని, ఒకవేళ మరింత మంది సైనికులు నా చేతిలో ఉండుంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రాణాలు తీసేవాడనంటూ తన రాక్షసత్వాన్ని ప్రకటించుకున్నాడు డయ్యర్. జనరల్ డయ్యర్ భారత్ నుంచి వెళ్లిపోయినా అతన్ని మృత్యు వెంటాడింది. 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్ సింగ్ అనే దేశభక్తుడు లండన్ వెళ్లి మరి 1940 మార్చి 13న డయ్యర్ను హతమార్చాడు. లండన్లోని కాక్స్టన్ హాల్లో ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ సమావేశం జరిగింది. దానికి సూటు బూటు వేసుకుని హాజరైన గదర్ పార్టీ వీరుడు ఉద్దమ్ సింగ్ తుపాకీతో డయ్యర్ను కాల్చి చంపాడు. అక్కడికక్కడే అతన్ని అరెస్టు చేశారు. ఓల్డ్ బైలీ కోర్టులో జూన్ 4, 5 తేదీలు 2 రోజుల పాటు విచారణ జరిపి ఆయనకు మరణశిక్ష విధించారు. శిక్ష ప్రకటించే ముందు ఏమైనా చెప్పుకుంటారా అని ఉద్దమ్ను న్యాయమూర్తి అడిగితే, బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి, మీ చరిత్రంతా రక్తసిక్తం, ఒక్కసారి మీరు చేసిన మారణ హోమాలు, మీ చేతి కంటిన రక్తపు మరకలు చూసుకోండి, చావంటే నాకు భయం లేదు, నా దేశం కోసం గర్వంగా మరణిస్తా, మిమ్మల్ని తరిమి కొట్టేందుకు నాలాంటి వారెంతో మంది నా దేశంలో పుట్టుకొస్తారు అంటుండగానే ఈ రాజకీయ ప్రసంగాలు వినను అంటూ న్యాయమూర్తి అట్కిన్సన్ మరణశిక్ష ప్రకటించారు. 1940 జూలై 31న లండన్లోని పెంటోన్ విలేజ్ జైలులో 37 ఏళ్ల ఉద్దమ్ను ఉరితీశారు. జలియన్వాలా బాగ్ ఉదంతం భారతీయుల ప్రాణాలంటే తమకు ఏమాత్రం పట్టింపు లేదని బ్రిటిష్ వాడిచ్చిన సందేశం. కానీ ఆ సందేశమే భారతీయుల స్వరాజ్య కాంక్షను మరింత రగిల్చింది. భారతీయులు జలియన్వాలా బాగ్ ఘాతకాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని, స్వాతంత్ర్యం కోసం మరింత శ్రమించి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆ నరమేధంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ అవార్డును వదులుకున్నారు. గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని తీవ్రతరం చేశారు. జలియన్వాలా బాగ్ మారణ హోమం తర్వాత నుంచి ప్రజా సమూహాలపై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరపడాన్ని నిషేధించారు. తెల్లదొరతనం జలియన్వాలా బాగ్లో భారతీయులను కాల్చి చంపిన దుర్మార్గం జరిగి శతాబ్దానికి పైగా కాలం గడిచిపోయింది. అయినా బ్రిటిష్ ప్రభుత్వం ఆ భయంకరమైన చర్యకు ఇప్పటి వరకు భారతదేశానికి అధికారికంగా క్షమాపణ చెప్పలేదు. 2019లో జలియన్వాలా బాగ్ దురాగతానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి బ్రిటిష్ ప్రధాని థెరెసా మే పార్లమెంటులో విచారం వ్యక్తం చేశారు. జలియన్వాలా బాగ్ ఊచకోతను సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. షేమ్ఫుల్ స్కేర్ ఇన్ అవర్ హిస్టరీ అంటూ ప్రసంగం దంచుకొట్టారు. కానీ ఆమె నోటి నుంచి క్షమాపణ అన్న పదం మాత్రం వినపడలేదు. ఏదో లాంఛనప్రాయంగా మొక్కుబడిగా మాట్లాడిన మాటలవి. ఆమెలో ఏ మాత్రం అపరాధ భావన కలగలేదు. జలియన్వాలా బాగ్ దురాగతం గురించి మొన్నటి యూకే పార్లమెంటులో ఎంపీ బాబ్ బ్లాక్మన్ భారత్కు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. అలాగే వీరేంద్ర శర్మ, తన్మన్జీత్ సింగ్ ధేసి, సీమా మల్హోత్రా, క్లైవ్ లూయిస్ వంటి చాలా మంది బ్రిటిష్ పార్లమెంటు సభ్యులు తమ గళాన్ని వినిపించారు. జలియన్వాలా బాగ్ మారణకాండకు క్షమాపణ చెప్పాలని వారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఏ మాత్రం బ్రిటిష్ సర్కారుకు అపరాధ భావన కలగలేదు. వారి విజ్ఞప్తులను బ్రిటిష్ ప్రభుత్వం ఏనాడూ తీవ్రంగా పరిగణించలేదు. బ్రిటిష్ రాజకుటుంబ సభ్యులు కూడా భారతదేశంలోని జలియన్వాలా బాగ్ను సందర్శించారు. కానీ మౌఖికంగా క్షమాపణలు చెప్పే బదులు కేవలం విచారం వ్యక్తం చేశారు. జలియన్వాలా బాగ్ స్మారకం వద్ద మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాలు అందించి వెళ్లిపోయారు. అంతేగాని ఒక్క కన్నీటి చుక్క కార్చలేదు. క్షమాపణలు చెప్పడానికి వారికి నోరు రాలేదు. వారిచ్చిన మర్యాదపూర్వక సంకేతాలు బాధ్యతలకు ఏమాత్రం ఉపశమనం కలిగించవు. ఇంగ్లాండ్ ప్రభుత్వం పాటిస్తున్న ఆ భయంకరమైన నిశ్శబ్దం నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి క్షమాపణ చెప్పడానికి ఎందుకు భయపడుతోంది? ఆ చర్య ప్రపంచానికి, బాధితుల కుటుంబాలకు ఎలాంటి సందేశాన్ని పంపిస్తోంది? వారు ఇప్పటికీ తమ చీకటి గతాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారా, లేక అసలు అలాంటి ఊచకోతే జరిగినట్లు వ్యవహరిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ వారి క్షమాపణల సంగతేమో కానీ జలియన్వాలా బాగ్ దురాగతాన్ని ఈ రోజు వరకు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చేదు జ్ఞాపకాలు ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతున్నాయి. బాధితుల ధైర్యం, హంతకుల క్రూరత్వం రెండూ గుర్తుండిపోతాయి. కానీ అసలు ప్రశ్న ఇంకా అలాగే మిగిలి ఉంది. మరణించిన వారి కుటుంబాలు నిజాయితీతో కూడిన క్షమాపణ కోసం వేచి చూస్తూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.